హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ రోజు వచ్చేసి మేము బార్బిక్యూకి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు ఫుడ్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో ఒక క్వశ్చన్ అడగమని చెప్పాను కదా, సో అవి కూడా ఆన్సర్ చేస్తాను ఈ రోజు. సో మన ఈ రోజు అయితే సైఫ్ బర్త్డే ఈ రోజు. ఫేక్ బర్త్డే అన్నమాట. సో ఈ రోజు బీబీకేలో ఫేక్ బర్త్డే అయితే చేసుకుందాం, అది కూడా సైఫ్ ది. సో గైస్ ఫస్ట్ అయితే వెజ్ స్టార్టర్స్ అయితే స్టార్ట్ చేద్దాం. టేస్ట్ చేద్దాం. ఇది వచ్చేసి పొటాటో అనమాట, పర్వాలేదు బాగానే ఉంది. ఇది వచ్చేసి వెజ్ కబాబ్ అనమాట. వెజ్ అయితే మాకు అంత సెట్ కాదు, నాన్ వెజ్ వచ్చి నా తర్వాత చూపిస్తాను. మన నాన్ వెజ్ స్టార్టర్స్ వచ్చేసి ప్రాన్స్ బీబీక్యూ, చికెన్ అయితే ట్రై చేద్దాం. సో గైస్ చికెన్ అయితే ట్రై చేద్దాం. టేస్ట్ అయితే బాగుంది. సో మాకు కావాల్సిన కస్టమైజ్ చేసుకోవచ్చు, అంటే కొంచెం స్పైసీ కావాలంటే చెప్పొచ్చు వాళ్ళకి, వాళ్ళైతే తీసుకుని వస్తారు. అండ్ ప్రాన్స్ ప్రాన్స్ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. చికెన్ ఇస్ డీసెంట్ అన్నమాట. ప్రాన్స్ అయితే నా ఫేవరెట్. ఇన్స్టాగ్రామ్ లో క్వశ్చన్స్ అడిగారు కదా, దానికైతే ఆన్సర్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ షాంపూ ఆర్ యూ యూజింగ్ సార్ అని. షాంపూ వచ్చేసి నేను ప్రెసెంట్ అయితే ఎస్పీ వాడుతున్నాను, బ్యాలెన్స్ స్కాల్ప్ అనమాట. సో హెయిర్ గురించి అయితే నేను ఒక కంప్లీట్ బ్లాగ్ చేస్తున్నాను, అది కూడా వెళ్ళి చూడండి కావాలంటే. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎస్పీ బ్యాలెన్స్ స్కాల్ప్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షాదీ కప్ హై అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో నేనైతే డిప్లొమాటిక్ చేయను, రైట్ ఆన్సర్. 3 to 4 years లో అయితే నేనైతే కన్ఫర్మ్ గా షాదీ చేసుకుంటాను. షాదీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటాను నా లైఫ్ లో వచ్చేసి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో హాట్. సో నాకు కూడా తెలియదు ఎందుకో, సో మీరైతే కమెంట్స్ లో చెప్పండి ఎందుకనేసి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ ఈస్ సిఎస్కే పర్ఫార్మింగ్ దిస్ సీజన్. డోంట్ సే 5 cups బ్రో, డోంట్ సే 5 cups. అది ఎలా చెప్పాలి, 5 cups గెలిచాం మేము, మీరైతే 18 seasons ఏం గెలవకుండానే మీరు ఈసారా కప్ నమ్మదే చెప్తారు. మేమైతే 5 cups చెప్పి కూడా చెప్పుకోకూడదు అంటే ఎలా చెప్పండి. సో అందుకని మేము డిజర్వ్ చేస్తాం 5 cups అందుకనేసి. ఈ సీజన్ బాగా ఆడలేదు, ఐ అగ్రీ, బట్ డెఫినెట్లీ కమ్బ్యాక్ వస్తుంది. అది కూడా 18 years పట్టదు, 1-2 years లో అయితే కమ్బ్యాక్ వచ్చేస్తుంది. మీరైతే టెన్షన్ తీసుకోవాలండి. సో ఇంకో ఐటమ్ వచ్చేసి చికెన్ కబాబ్ అండ్ చికెన్ లెగ్ పీస్ అనమాట. ఈ లెగ్ పీస్ చూడండి, చాలా చాలా అంటే చాలా స్లిమ్ గా ఉంది, ఆసిఫ్ లా ఉంది. ఇప్పుడైతే తింటా మాట్లాడుతున్నాం, కొత్త ఐటమ్స్ చూపించాను కదా. సో ఇది వచ్చేసి చికెన్ కబాబ్, షీక్ కబాబ్. చికెన్ షీక్ కబాబ్ బాగుంది guys. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ యు వాంట్ టు డూ. సో నేను వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, ఒక మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకైతే ఒక జాబ్ అండ్ ఒకటి కింద పని చేయాలంటే నాకైతే ఇష్టం లేదు. సో అందుకనేసి నా ఓన్ బిజినెస్ అయితే చేస్తాను. అది లేట్ అయినా అవ్వచ్చు, పర్వాలేదు, కానీ నేనైతే జాబ్ అయితే చేయకూడదు అనుకుంటున్నాను. చికెన్ తంగడి అంట, ఇది చూద్దాం. సో ఇది వచ్చేసి కొంచెం టేస్ట్ బాగాలేదు గైస్, బ్లాంక్ గా ఉంది, టేస్ట్ ఏం లేదు. టెల్ అబౌట్ ఆర్సీబీ. సో గైస్ ఆర్సీబీ టీమ్ అయితే మంచి టీం ఉంటది, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మంచి టీం ఉంటది. సో నాకు తెలిసి వాళ్ళు పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఇస్తే బాగుంటది, సెలబ్రేషన్ ఎక్కువ చేసుకుంటారు, పర్ఫార్మెన్స్ కూడా అలాగే వస్తే బాగుంటది. ఫ్యాన్స్ అందరూ చప్రి అని చెప్పను, బట్ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు జస్ట్ ఒక మ్యాచ్ గెలిస్తే, చెన్నైతో గెలిస్తే కప్ గెలిచేస్తారు అనుకుంటారు. కొంతమంది లాయల్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకైతే రెస్పెక్ట్ అన్నమాట. సో చప్రి ఫ్యాన్స్ కి అయితే నో రెస్పెక్ట్. మ్యాంగో మొహితో అయితే ఆర్డర్ చేసుకున్నాం. మ్యాంగో మొహితో అయితే సూపర్ గా ఉంది గైస్. ఇంకోటి వచ్చేసి నాట్ ఏ క్వశ్చన్,
but your style is so amazing. Thank you so much for your compliment. Who is the most important person to you? నాకు వచ్చేసి మా మామ్ అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. भाई आपके साथ एक ट्रेनिंग सेक्शन रहेगा फैन तुम्हारा यार तुम्हें जिम एट महीने तुम्हारे साथ मैं एक सेक्शन करना समझता हूँ असल फैन नहीं भाई जैसा एक तो ఈ రోజుకి ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి కొంచెం పెద్దది ఉంది भाई रकीब क्या वो ब्लॉग्स में दिखता नहीं है रकीब को बहुत फैंस है ब्लॉग में सिखाओ जरा रकीब अंडरग्राउंड चला गया अब कई को बोले तो मालूम है नहीं रकीब क्या बोलता नहीं गुस्सा पड़ना लेकिन रकीब अंडरग्राउंड में बाहर दिखता नहीं है मुझसे भी नेक्स्ट एग्जाम्स के बाद दिखता इंशाल्लाह नेक्स्ट ब्लॉग में निकालेंगे సో గైస్ స్టార్టర్ అయితే తినేసాం సో ఇప్పుడైతే మెయిన్ కోర్స్ తిందాం అనేసి అయితే వచ్చాం చూపిస్తాను ఏమేమి ఉన్నాయో రైస్ అండ్ దాల్ మక్ని అంట ఇప్పుడే వద్దు పట్టణాన్ని ఆర్డర్ చేస్తున్నాం సో దానికోసం అయితే చూద్దాం వెజ్ దమ్ బిర్యానీ పన్నీర్ వెజ్ బాల్స్ మంచూరియా పాస్తా అండ్ నూడిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఎగ్ మసాలా అండ్ ఫిష్ కర్రీ అయితే ఉంది ఇంకా హాఫ్ పీస్ ఎగ్ అయితే వేసుకున్నాం మటన్ అయితే వేసుకున్నాం చికెన్ గ్రేవీ కూడా వేసుకున్నాం చికెన్ దమ్ బిర్యానీ ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ వద్దు ఇప్పుడు సో ఇది వచ్చేసి నా ప్లేట్ గైస్ సైఫ్ ఫస్ట్ చూడండి ఏం వేసుకున్నాడు సైఫ్ ఏం వేసుకున్నావు సైఫ్ ఫస్ట్ అయితే మటన్ టేస్ట్ చేద్దాం మటన్ టేస్ట్ అయితే బాగుంది గైస్ నెక్స్ట్ చికెన్ చూద్దాం చికెన్ టేస్ట్ కూడా బాగుంది గైస్ గ్రేవీస్ అయితే బాగున్నాయని బటర్ నాన్ తో అయితే నేనైతే టేస్ట్ చేస్తున్నాను పెయింట్ కూడా తినరా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చాడు సేఫ్ ఏం తీసుకొని వచ్చావు అంటే అదేంటంటే శైతాన్ ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంది సైఫ్ ఏం చెప్పాడు అది ఎలా ఉందిరా సో గైస్ ఇప్పుడైతే రిజల్ట్స్ ట్రై చేద్దాం ఎలా ఉన్నాయో ఫస్ట్ టైం పాయసం అయితే బాగుంది గైస్ నెక్స్ట్ వచ్చేసి ట్రై చేద్దాం గులాబ్ జామున్స్ ట్రై చేద్దాం గులాబ్ జామున్ అయితే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అన్నమాట ఇక్కడ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ రిజల్ట్స్ అయితే సూపర్ గైస్ రిజల్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి మన సైఫ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం ఇప్పుడు సైఫ్ ఎలా అనిపించింది బర్త్డే సెలబ్రేషన్ సైఫ్ బర్త్డే అంట ఈరోజు డాన్స్ చేయలేదు No content. So that's it for this video guys. Hope you guys like this video. Like చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.